ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వెళ్లటానికి గల కారణాలేంటి అనే పలు అంశాలపై స్పందించారు రేవంత్ రెడ్డి. శనివారం ఓ తెలుగు టీవీ ఛానెల్కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో కేసీఆర్ గాయంపై రాహుల్ గాంధీ అడిగారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ను కలిశావా, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కలవటానికి వెళ్లినప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై నన్ను అడిగారు. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన అని అడిగారు. బాగానే ఉన్నారని తెలిసింది అని చెప్పాను. తెలిసింది అంటున్నావు, నువ్వు వెళ్లి కలవలేదా అని కోప్పడ్డారు. రాజకీయాలు వేరు, పర్సనల్గా అందరితో బాగుండాలి, నువ్వు ఫస్ట్ వెళ్లి ఆయన్ని కలిసి యోగక్షేమాలు కనుక్కో అని చెప్పారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. జగన్ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు. సాధారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్తగా సీఎం అయితే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తారని, కానీ ఏపీ సీఎం జగన్ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూర్చుని పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, అలాంటిది ఆయన కనీసం కలవకపోవడం ఏంటో అర్థం కాలేదన్నారు. వ్యక్తిగతంగా జగన్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ఇక షర్మిల ఏపీకి కాబోయే పీసీసీ అధ్యక్షురాలు అంటూ హింట్ ఇచ్చారు.